హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి ఆగస్టు 13th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ ఎవరైతే అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఓన్లీ హిందూ రిలీజన్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అదర్ రిలీజియన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్తోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మీకు బేసిక్ పేనే 25,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటుగా 80 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయినా కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రాసెసింగ్ ఫీజు నుంచి మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ మీరు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక మస్ట్ పాసెస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 7 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్.
సో, ఇక్కడ మనకి ఏ ఏ డిస్ట్రిక్ట్‌లలో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్‌తో పాటు ఏ ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో, వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఓపెన్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి సో, మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో, ఎటువంటి ప్రిలిమ్స్ గాని, ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో, రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి రిలేటెడ్‌గా 150 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్. పేపర్ 2లో వచ్చేసరికి మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్‌కి రిలేటెడ్‌గా 150 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్‌గా మనకి 300 మార్క్స్‌కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో, మనకి డిగ్రీ స్టాండర్డ్ లెవెల్‌లో ఈ యొక్క క్వెషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో, 3 మిస్టేక్స్‌కి 1 మార్క్ అనేది మనకి డిడక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో, ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి సో, ఇక ఫుల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో, ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోండి. సో, ఇక పోస్ట్‌లకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అని చూసుకున్నట్లయితే గనక సో, మీకు సొంత జిల్లాలో గాని, మీకు సొంత జిల్లాకి దగ్గరలోనే మనకి ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో, ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ రకాల ఎండోన్మెంట్స్, సబార్డినేట్ సర్వీస్‌లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో, ఇక పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.